హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్ఎల్విసి ఛానల్. ఈరోజైతే మా ఇంట్లో తయారు చేసుకునే చికెన్ లెగ్ పీసులతో దమ్ బిర్యానీ సింపుల్గా చూపించాలనుకుంటున్నానండి. చిన్నగా ఈ బిర్యానీ అయితే మా అమ్మాయి తయారు చేసిందండి. సండే కదండి ఈరోజు. దానికి కావాల్సిన పదార్థాలు అయితే మనం ముందుగా సిద్ధం చేసుకుంటే ప్రాసెస్ అయితే చాలా ఈజీ అండి. మీకు తయారు చేసే విధానం, కావాల్సిన పదార్థాలు చూపించాలనుకుంటున్నానండి. ముందుగా అయితే మేము 2 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నామండి బిర్యానీకి. ఇది వచ్చేసి 5 లెగ్ పీస్లకు సరిపడగా రైస్ తీసుకున్నాం, 2 గ్లాసులు. ఈ రైస్ని 2 సార్లు శుభ్రంగా కడిగి కొద్దిగా మంచినీరు వేసి 1 గంట ముందు నానబెట్టుకోవాలి. అంటే కుకింగ్ చేసుకోవడానికి 1 గంట ముందు ఇలా నానబెట్టడం వల్ల రైస్ పొడి పొడిలాడుతూ కుక్ అవుతుందండి. తర్వాత వచ్చేసి పాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి హీట్ ఎక్కిన తర్వాత ముందుగా 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకుని స్లైసర్తో కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నామండి. ఆనియన్స్ అవి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అలా తిప్పుతూ ఉండాలండి, మాడిపోనివ్వకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. ఇది ఫ్రైడ్ ఆనియన్స్ అంటారు. బిర్యానీ దమ్ వేసుకున్నప్పుడు లేయర్లో వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుంచి సెపరేట్ చేసి ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి మీకు స్పైసెస్ చూపిస్తాను, 2 రకాలుగా వేసుకునేలాగా. వాటర్లోకి, కర్రీలోకి జాపత్రి, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, అనాస్ పువ్వు, షాజీరా తీసుకున్నాం. పౌడర్కి వచ్చేసరికి గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, యాలకులు, లవంగాలు కూడా 2 విధాలుగా తీసుకున్నాం రెండిట్లో వేయటానికి. పెరుగు, పసుపు. పేస్ట్కి వచ్చేసరికి పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి 5, జీడిపప్పు, 1 టమాటా ఇలా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి మీకు లెగ్ పీస్లు అయితే ఉన్నాం కదండి, వీటికి అన్నిటికీ పట్టేలాగా ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, పెరుగు, గరం మసాలా వేసి బాగా అట్లా పట్టేలా కలుపుకోవాలి. కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసి కొద్దిగా నూనె వేసి 1 గంట సేపు పక్కన నానబెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి గంట తర్వాత ప్రాసెస్ అండి ఇది. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత స్పైసెస్ సగం వేసి దాంట్లో లెగ్ పీసులన్నీ లైన్గా పేర్చి ఆ లెగ్ పీసుల్లో వచ్చిన చికెన్ వాటర్తోనే కుక్ అవనివ్వాలి 50% సిమ్లో పెట్టి. తర్వాత వచ్చేసి ముందుగా తయారు చేసుకున్న కొత్తిమీర పేస్ట్ ఉంది కదండి, పుదీనా కొత్తిమీర పేస్ట్ కూడా వేసి ఒక 90% వరకు కుక్ అయ్యేలాగా సిమ్లో పెట్టి మూత పెట్టుకోవాలి. తర్వాత ప్రాసెస్ చూద్దామండి. రైస్ కుక్ చేసుకోవడం కోసం ఒక గిన్నెలో వాటర్ సరిపడా పెట్టుకుని రైస్కి దాంట్లో మిగతా స్పైసెస్ సగం వేసి వాటర్లో రైస్కి పట్టేలాగా ఫ్లేవర్ అంతా కొద్దిగా పుదీనా, కొద్దిగా ఆయిల్ వేసి ముందుగా నానబెట్టిన రైస్ కూడా వేసి ఒక 80% కుక్ అయ్యేదాకా చూసుకోవాలి. స్పైసెస్ ఫ్లేవర్ అంతా దీంట్లో దిగేలా చూసుకోవాలి. సరిపడినంత ఉప్పు కూడా రైస్కి పట్టేలా వేసేసుకోవాలండి. ముందుగా చూసారు కదండి కుక్ అవుతుంది రైసు. మనం ముందుగా కొంచెం గ్రేవీ తీసి ఒక కప్పులో పక్కన పెట్టుకోవాలి లేయర్లో వేసుకోవడం కోసం. ఈ గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసి ఆ లెగ్ పీసుల పైన జల్లెడతో కొద్దిగా 2 గరిటెలు రైస్ తీసుకుని ఒక లేయర్లో వేసుకోవాలి. వేసిన దానిపైన ఒక గరిటె గ్రేవీ తీసుకుని ముందుగా తీసుకున్న గ్రేవీ ఒక లేయర్ పైన వేసుకోవాలి. దానిపైన సన్నగా తరిగిన పుదీనా, కొత్తిమీర కూడా చల్లుకుని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసి మిగతా రైస్ 90% కుక్ అవుతుంది కదండి పక్కన, ఆ రైస్ కూడా మొత్తం దీనిపైన వేసేసుకోవాలి. ఇంకొక లేయర్ మొత్తం వేసుకున్న తర్వాత అలా సర్ది కొంచెం గ్రేవీ ఉంది కదండి కప్పులో తీసుకున్న గ్రేవీ, ఆ గ్రేవీ కూడా వేసుకుని దానిపైన కూడా ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా స్టవ్ ఆఫ్ చేసి చేస్తున్నామండి. ఇది అయిన తర్వాత ఒక 20 మినిట్స్ అయితే స్లోలో సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి దమ్ అవటం కోసం. ఇప్పుడు మీకు దమ్ వేసే ముందు చూపిస్తున్నాను ఈ ప్రాసెస్ మీకు. ఇలా గ్రేవీ వేసిన తర్వాత అన్నీ వేసుకుని బిర్యానీ అయితే చాలా బాగుంటుందండి సిమ్లో కుక్ చేసుకున్న. అన్నీ వేసి 2 స్పూన్లు నెయ్యి కూడా వేసుకోవాలండి దీనిపై. చివరిగా 2 స్పూన్లు నెయ్యి వేసి మూత పెట్టి తగినంత బరువు పెట్టుకోవాలండి, ఆవిరి బయటికి వెళ్ళకుండా. అప్పుడే మీకు రైసు
కింద లెగ్ పీసులు కూడా 100% కుక్ అవుతుంది పర్ఫెక్ట్గా. దమ్ అనేది బాగా అవుతుంది మీకు. బరువు పెట్టిన తర్వాత 20 నిమిషాలు అయితే చిన్న మంట మీద కుక్ చేసుకోవాలి. బిర్యానీ అయితే రెడీ అయిపోద్దండి. ఆవిరి బయటకు వచ్చినట్టు తెలుస్తుందండి మూత తీయగానే. అప్పుడే మీకు బిర్యానీ బాగా దమ్ అయినట్టు పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు తెలుస్తుంది. స్మెల్ కూడా తీయగానే బాగా వస్తుంది. చూసారు కదండి, బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ బిర్యానీతో బాయిల్డ్ ఎగ్, లెమను, ఆనియన్ పీసెస్ పెట్టుకుని తింటే సూపర్గా ఉంటుందండి. వీడియో నచ్చిందనుకుంటున్నానండి మీకు. థ్యాంక్ యూ అండి.